ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిసిఐ సాధన కమిటీ దశలవారీ ఉద్యమాలు చేపడుతుందని సిసిఐ సాధన కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిసిఐ సాధన కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. ఇప్పటికే సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమాలు చేపట్టామని, నెల రోజుల పాటు జిల్లాలో ఆందోళన చేపట్టడంతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని చెప్పారు. కేంద్రం మెడల్ వంచి సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. అలాగే జిల్లా అభివృద్ధికి దోహదపడే సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించడంతో పాటు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసము, ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము, అలాగే జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలను అలాగే అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకుంటున్నామని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను కలవడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలను అలాగే అన్ని ప్రజా సంఘాలను కలుసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిలపక్షం రైతు సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ రాజాశీషాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే రబీ పంటలో పెద్ద ఎత్తున రైతులు జొన్న పంటను సాగు చేయడం జరిగిందని, అయితే ఇప్పటికే అకాల వర్షాల కారణంగా జొన్న పంట దెబ్బతిందని, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినవించారు. జిల్లా వ్యాప్తంగా రబీ పంటలో పెద్ద మొత్తంలో జొన్న పంటను రైతులు సాగు చేశారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే జొన్న పంట మద్దతును పెంచాలని, వెంటనే ఈ జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు ఎకరానికి 12 క్వింటాలు కాకుండా ఎకరానికి 20 క్వింటాల జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే కలెక్టర్ కార్యాలయం ఎదుట వీధి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. గాంధీ చౌక్లో గత 40 సంవత్సరాలుగా తాము వీధి వ్యాపారాలు చేస్తున్నామని, అయితే అధికారులు మాత్రము తమ దుకాణాలను తొలగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా తాము వీధి వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ఉన్నపలంగా తమ దుకాణాలను తమ వ్యాపారాలను తొలగిస్తాము, తాము ఎటుపోవాలని వాళ్ళు అధికారులను ప్రశ్నించారు. గాంధీ చౌక్లో ఎన్నో ఏళ్లుగా వీధి వ్యాపారాలు చేస్తున్న తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాకుండా గాంధీ చౌక్లోనే వీధి వ్యాపారాలు కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజాశీషాను కలిసి వినతి పత్రం సమర్పించారు. వీధి వ్యాపారులను కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.